రామప్ప గుడిలో ప్రపంచ సుందరీమణులంతా దైవ దర్శనానికి, అలాగే భారతదేశ సంస్కృతి, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి కట్టుబాట్లు ఇవన్నీ మిళితమై 109 దేశాల నుంచి వచ్చినటువంటి సుందరీమణులు గర్వకారణంగా చెప్పుకోవాలి. ఒకందుకు మన దేశంలో మన రాష్ట్రానికి వచ్చినందుకు. కానీ అది ఎవరికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రెండు ప్రతిపక్ష పార్టీలు. సరే, మీరు జీర్ణించుకోకపోయినా పర్వాలేదు, కానీ వ్యతిరేకించకండి. ఏది చేసినా తప్పు అనే ముందు తప్పులెన్న వాళ్ళు మీ తప్పులు తెలియవా అని నేను అడుగుతున్నా. వచ్చినటువంటి విదేశీ మహిళలకందరికీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఒక ప్లేటు ఇస్తే దాన్ని తప్పు పట్టిండ్రు. అక్కడ వాళ్ళు ఉన్న చోటనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాళ్ళు కడుక్కోవడానికి. వాళ్ళకి పెట్టినటువంటి చెంబులో నీళ్లు తాంబాళంలో కాళ్ళు కడుక్కోవడానికి పెట్టారు. ఏదో మేమేదో తప్పు చేసేసినాం అన్నట్టు ప్రభుత్వం అధికారికంగా కాళ్ళు కడిగే పని పెట్టింది అని మాట్లాడినటువంటి గొంగడి సునీత గాని, సబితమ్మ గాని, స్రవంతి గాని, వీళ్ళందరినీ నేను అడుగుతున్నా. అక్కడ మరి రామప్ప గుడిలో అందరు పీటల మీద కూర్చొని వాళ్ళ కాళ్ళు కడుక్కొని వెళ్లి దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్క యువతి మాత్రము తను కాళ్ళు కడుక్కుంటుంటే అది అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక తను చూస్తూ ఉంటే ఒక ఆవిడ వాలంటీర్ గా ఉన్నటువంటి ఆవిడ పొరపాటున తనకు టవల్ అందించింది, కాళ్ళ దగ్గరికి ఇచ్చిందో తుడిచిందో సంథింగ్. కానీ ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా కాళ్ళు కడగడానికి ఆ కార్యక్రమాన్ని పెట్టింటే గనక మీరు చూసినటువంటి విజువల్ లో 32 మందిలో 31 మంది ఎక్కడన్నా కాళ్ళు తుడిచే కార్యక్రమాన్ని మీరు చూసారా? అపనిందలు వేయడం కాదు, పూర్తి స్థాయిలో తెలుసుకొని మాట్లాడితే బాగుంటది, చూస్తే బాగుంటది. ఏదో అక్కడ జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశం తప్పించి నిజంగానే వాస్తవాలు తెలుసా మీకు? మరి ఒకవేళ ఇలాంటిది ఏదైనా తప్పిదం జరిగితే మీడియా ఊరుకుంటుండేనా ఇప్పటిదాకా? కనీస సంస్కారం లేనటువంటి మీరు మంత్రులు ఇద్దరున్నారు అన్నారు. సీతక్క గాని, కొండా సురేఖక్క గాని, ఇద్దరు కూడా, ఒక సురేఖక్క బీసీ మహిళ, సీతక్క మరి ఒక గిరిజన మహిళ. వాళ్ళు కాళ్ళు దుడిచేది ఉండే అని అంటే, మీ అహంకారం తలకెక్కి దొరల పాలనలో పనిచేసినటువంటి మీరు దొరల అహంకారంతోని ఒక గిరిజన మహిళని, బీసీ మహిళని అవమానించే విధంగా మీరు కాళ్ళు దుడిచేది ఉండే అని మీరు ఎలా మాట్లాడతారు?